అయితే ఇగో ఇప్పుడైతే 12:30 అవుతుంది టైం అయితే. సో ఇగో వంట అయితే చేసాను. పొద్దున్న షూట్ చేయలేదు, లేట్ లేచినాం ఈరోజు. 8 అయిపోయాక లేచినాం అనమాట. రాత్రి మా ఆయన వచ్చింది, ఇక లేట్ అయింది. 11కి వచ్చిండు. తినవడుకునేసరికి 11:30 అట్లా అయిపోయింది. రే దొండకాయలు తీసుకోబోతుంది, అసలే దొండకాయలు తక్కువనాయి. సో ఇక పొద్దు నుంచి ఏమి షూట్ చేయలేదు. ఇప్పుడే ఇక వంట చేస్తున్నా. లేచినాం, మొగడుతో టిఫిన్ చేస్తాం. నిన్న బట్టలు లేదా అవన్నీ బట్టలు చేస్తాను అనమాట. సో ఇక మా చిక్కలు పడుతుంది, లేచింది ఇప్పుడే ఇవాళ. ఏ లేట్ అవి ఆడుకోపోరాడు. లే కూర ఉన్నది నీకు లేవంటే దొండకాయలు తీసుకొని బయట ఎంటలు ఆడుతున్నాడు. ఏ చేయదు కొడతా కూడా నేను. మామిడికాయ ఖరాబ్ చేస్తావు, మళ్ళీ మామిడికాయ ఖరాబ్ చేసిండు. ఇక మళ్ళీ ఏంటో ఏ కొడతా కూడా నేను చెప్తున్నా, ఎక్స్ట్రా లేదు పో. కూరకు లేవు అసలే కొన్ని. దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే మా దొండకాయ పచ్చడి అయితే తింటాడట, కూర ఉంటుంది తినాడట. మొన్న నుంచి పచ్చళ్ళు అవుతున్నాయి. మొన్ననేమో గోంగూర పచ్చడి, నిన్ననేమో టమాటా పచ్చడి, ఇవాళనేమో దొండకాయ పచ్చడి. అట్లా ఉంటుంది అన్నమాట. చిత్తల్లి మా చిత్తల్లి చూసారు. చిత్తల్లి లేచినావా? ఎట్లా చూస్తుంటే ఉయ్యాల మొత్తం చినిగిపోయింది. అయినా కూడా అలాగే పడుకోబెడుతున్నాను నేను. ఇక ఎట్లా చూస్తుంది మొత్తం చినిగిపోయింది. కానీ కింద వేస్తే తొందరగా లేస్తాను, అందుకని చెప్పి ఉయ్యాల వేస్తాడు అనమాట. ఇక లేచింది, ఉయ్యాల వేసినా కూడా లేచింది అనమాట. ఇక తేజు కొడతా కూడా తేజు లేడు, ఎక్స్ట్రా లేయొద్దు. ఇట్లాంటి పనులు చేస్తావు, తన్నులు తింటావు నువ్వు అయితే. అసలు కూరలేదు గీరలేదు తీసుకురా, కూరలు ఏమన్నా ఏడుస్తుంటే. చిట్టి తల్లి మా చిట్టి తల్లి వేసింది. చిట్టి తల్లి స్నానాలు లేయాలి, ఇలా ఏం చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తాం, 4 గంటలకు అట్లా చేస్తామని చెప్పేసి అయిపోయినాం. లేట్ అయిపోయింది పనులు చేసుకుంటే. తినేసరికి 10 అయిపోయింది. ఏం చేస్తావు? కూర వండుతావా నువ్వు కూడా? కూర వండుతావా? ఏం కూర వండుతావు? దొండకాయ వండుతావా? దొండకాయ కూర వండుతావే నువ్వు కూడా? కత్తి లేదు కోతి లేదా? ఒకసారి ఇవన్నీ దొండకాయలు లేపో. ఇగో ఇప్పటిదాకా కడిగిన దొండకాయలు ఇట్లయితే చిన్నగా అయితే కట్ చేసుకున్నా. అలాగే మిర్చి కూడా సరిపోను, ఇంకా కడిగేసి పక్కకైతే పెట్టేసుకున్నాను అనమాట ఇట్లా. సో ఇంకా తర్వాత ఏమంటారు మిర్చి కడిగేసి పెట్టుకున్నా. అవిను ఇంకా ఉప్పేసి మిక్సీ అయితే పట్టేసుకున్నా. సో తర్వాత అవి పట్టిన తర్వాత దొండకాయలు కూడా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా మిక్సీ పట్టేసుకున్నాను. వేయించలేదు, పచ్చివే పట్టేసా. సో దాంట్లో కొంచెం చింతపండు కూడా వేసి కొంచెం కచ్చపచ్చగా అయితే మిక్సీ అయితే పట్టేసిన చూడండి. సో ఇట్లా చింతపండు నేను ఫస్ట్ మర్చిపోయినా, తర్వాత వేసినందుకే నలగలేదు. సో ఇట్లయితే పట్టేసుకున్నాను అనమాట. సో తర్వాత ఇది పట్టేసుకున్నా, ఇదైతే పక్కకైతే పెట్టేసుకుంటున్నా. ఇంకా దీంట్లోకి నేనైతే పోపు వేస్తున్నా చూడండి. చింతపండు వేసిన బాగా కొంచెం మెత్తగా, ఇంకా కొంచెం కచ్చపచ్చ దంచుకుంటే ఇంకా మంచి చూడండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఇంకా పోపు వేయడానికి అయితే కడాయి అయితే పెట్టేసుకున్నా. ఆయిల్ కూడా వేసేసా, వేడి అయింది. సో దాంట్లో అయితే ఇంకా వెల్లుల్లి అయితే వేస్తున్నా ఫస్ట్ నేనైతే. ఇంకా వెల్లుల్లి కూడా వేడిన తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదా, అవి వేస్తున్నాను. నా దగ్గర ఎండుమిర్చి లేదు, లేకపోతే వేసేదాన్ని. మీరుంటే మాత్రం వేసేసుకోండి. సో అవి వేగిన తర్వాత ఇంకా కరివేపాకు వేసేసినాను అనమాట. తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసా. సో ఇంకా అవన్నీ మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని మనం పట్టుకున్న అది దొండకాయ మిక్సీ ఉంది కదా, దాంట్లో అయితే వేసేసినాను అనమాట. సో వేసేసిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గిస్తే కలర్ చేంజ్ అయ్యేంత వరకు సరిపోతుందండి, ఇంకా అంతే. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా అది అయిపోయింది. కానీ ఆ పని చేసుకుంటేనే నిన్నేమన్నా ఇల్లు దులిపినా కదా నేను. సో ఇంకా మిక్సీ కడగడం మర్చిపోయినా. చాలా అంటే చాలా దారుణంగా ఉండే అనమాట. ఫస్ట్ ఏం చేసిన అంటే ఆ మిక్సీని ఒక స్క్రబ్బర్తో వేసి మొత్తం చుట్టూ రుబ్బిన అనమాట. రుద్దేసిన. సో కడిగితే మొత్తం ఏందవుతుంది అంటే లోపలికి వాటర్ పోయి మళ్ళీ ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి స్క్రబ్బర్ ఉంటాయి కదా, సో దాంతో మొత్తం అంటే ఇట్లా రుద్దేసి ఇంకా తర్వాత ఒక తడి క్లాత్తో అయితే తుడుస్తున్నాను అనమాట. సో ఇక అదేం పాపం చేసింది, పాపం అన్నీ కడిగిన, అదొక్కటి వదిలిపెట్టేసిన అనమాట. సో అందుకని చెప్పేసి ఇక అది కూడా తుడుస్తున్నాను. అందుకని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తాను అనమాట. సో ఇక మంచిగా నీట్గా తుడిచేసిన దాన్ని అయితే చూడండి. నేను మళ్ళీ చూపిస్తాను ఎంత మంచిగా నీట్గా చేసిన దాన్ని. చూసిరా ఎంత మంచిగా నీట్గా తుడిచేసి ఇంకా పక్క అయితే పెట్టేసుకున్నాను అనమాట. అన్నీ తుడిచేసినాం కదా, అదొక్కటి కూడా తుడిచేసి అయిపోతుంది, తుడిచేసాను. బట్టలు ఉతికేసిన కదా, వర్షం పడుతుంది, స్టార్ట్ అయింది వర్షం. ఇక కొంచెం కూడా ఆరలేదు, వర్షం పడుతుంది. ఇక నేను తీయనే అట్లనే ఉన్నాను, వదిలేసిన. లేకపోతే తీసి ఏది ప్లేస్ కూడా లేదు. చూద్దాం.
ఫుల్గా వస్తుందేమో, పాడుతుంది ఆల్రెడీ చినుకులు పడుతుంది. ఇది వేయడానికి ప్లేస్ లేదు, ఇంకా సర్లే ఎండ్ వస్తుంది చూద్దాం, నేను స్టోర్ చేసిన ఇంకా.